వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు పిఠాపురం నియోజకవర్గ ఓటర్ అయితే వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ పవన్ కళ్యాణ్, బి వర్మ. ఇంకా న్యూస్లోకి వెళ్తే, ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానని డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు. మరోవైపు కూటమిలో పైకి కనిపించని కలహాలు ఉన్నట్టు వాళ్ళ వ్యవహారాలు చెబుతుంటాయి. 2 రోజుల పాటు కలెక్టర్లతో ప్రభుత్వం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అంతకుముందు నిర్వహించిన సదస్సులో మాత్రం పవన్ కళ్యాణ్ అన్నీ తానే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడేమో ఆయన ఆచూకీ లేకపోవడంతో చర్చకు తెరలేచింది. కూటమిలో అసలేం జరుగుతోందని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. టీడీపీతో సంబంధం లేకుండా తన అన్న నాగబాబును జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అన్నకు ఎమ్మెల్సీ పదవి వద్దని, కేవలం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే చాలని చంద్రబాబుతో పవన్ అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా రాసింది. అదే రోజు పంతం పత్తి మరి పవన్ కళ్యాణ్ తన అన్నను నామినేషన్ వేయడానికి సిద్ధం కావాలని ఆదేశించడం కూటమిలో ఏదో జరుగుతుందనే ఆలోచనకు బీజం వేసింది. అలాగే పిఠాపురంలో రోజురోజుకు టీడీపీ జనసేన మధ్య ఎవ్వరం రచ్చకు దారితీస్తోంది. పవన్ గెలుపులో టీడీపీ పాత్రే లేదన్నట్టు జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించలేకపోతున్నాయి. దీంతో తాడోపేడో తేల్చుకోవాలనే వరకు పిఠాపురంలో రాజకీయం నడుస్తోంది. వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కు వర్మను ఆహ్వానించకపోవడంతో జనసేనతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పరస్పరం నెట్టుకునే వరకు నిన్న వెళ్లారు. ఈ పరిణామాలన్నీ చూడడానికి చిన్నవిగా కనిపిస్తున్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ సరిదిద్దడానికి లేని స్థాయికి చేరుకుంటాయి. మొగ్గ దశలోనే విభేదాల్ని పరిష్కరించుకోవాలని టీడీపీ జనసేన నాయకులు అనుకోవడం లేదు. పిఠాపురంలో వర్మను పరోక్షంగా టీడీపీ ఎగోస్తోందని పవన్ కళ్యాణ్తో పాటు జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వర్మ కూడా ఈ దఫా తానేంటో పవన్ కళ్యాణ్కు రుచి చూపించాలనే కసితో జనంలోకి వెళ్తున్నారు. అయితే పైకి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలు నీళ్ళలా కలిసిపోయినట్టు కనిపిస్తున్నారు. కానీ ఒకరికొకరు నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్కు రాజకీయ నిబద్ధత లేదని, ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పలేమని, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని టీడీపీ నేతల భావన. పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సుకు ఎందుకు వెళ్ళలేదో బలమైన కారణం చెప్పరు. అదే అని కాదు, అనారోగ్యం అంటూ ఒకసారి కేబినెట్ సమావేశానికి కూడా ఆయన వెళ్లారు. మరోవైపు సనాతన ధర్మం అంటూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాలు సందర్శనకు వెళ్తుంటారు. కూటమిలో అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి.